ఈరోజు మనం ఫోటోషాప్ 20 మినిట్స్లో చూద్దాం. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇంకా చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను, అలాగే ట్యుటోరియల్స్ చెప్పాను. ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేయండి. ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక్కడ టైం వేస్ట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. చూడండి, మన ఫోటోషాప్ ఇన్స్టాల్ చేసుకోవడం మనకి డెస్క్టాప్ మీద ఐకాన్ వచ్చింది. ఒకవేళ మీకు డెస్క్టాప్ మీద ఐకాన్ లేకపోతే సెర్చ్లో ఫోటోషాప్ అని టైప్ చేయండి. చూసారు కదా, ఆటోమేటిక్గా ఫోటోషాప్ కనబడుద్ది. దీని మీద క్లిక్ చేయండి. చూడండి, మనకి ఫోటోషాప్ ఓపెన్ అయిన తర్వాత ఈ కనబడే మొత్తాన్ని ఫోటోషాప్ యూజర్ ఇంటర్ఫేస్ అంటామండి. అలాగే పైన మనకి ఫైల్, ఎడిట్, ఇమేజ్ అని ఒక లైన్ కనబడుతుంది కదా, దీన్ని మనం మెన్యూ బార్ అంటాం. దాని కింద ఆటో సెలెక్ట్, షో, ట్రాన్స్ఫార్మ్, కంట్రోల్స్ ఇక్కడ ఒక లైన్ కనబడుతుంది కదా, దీన్ని ఆప్షన్ బార్ అంటాం. అలాగే దీని కింద లెఫ్ట్ సైడ్ ఇక్కడ టూల్స్ ఉంటాయండి, దీన్ని మనం టూల్ బార్ అంటాం. చూడండి, ఇక్కడ మనం వర్క్ చేస్తాం కాబట్టి ఈ ఏరియాని వర్క్ స్పేస్ అనొచ్చు, అలాగే వర్కింగ్ ఏరియా అని కూడా అనొచ్చు. ఇంకా మనం రైట్ సైడ్ చూస్తే ఇక్కడ మనకి కలర్స్ అని, లేయర్స్ అని, లైబ్రరీస్ అని ఉన్నాయి కదా, ఇవన్నిటిని మనం ప్యాలెట్స్ అంటాం. చూడండి, ఇక్కడ ఉన్న మెన్యూ బార్ గురించి, అలాగే ఇక్కడ ఉన్న ఆప్షన్ బార్ గురించి, అలాగే ఇక్కడ ఉన్న టూల్స్ గురించి, ఇంకా కొన్ని ఎఫెక్ట్స్ గురించి టచ్ చేస్తాను. చూడండి, దానికోసం నాకు ఒక ఇమేజ్ కావాలి. మన ఇమేజ్ కావాలి అంటే ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ అని మనకు కావాల్సిన ఇమేజ్నైనా ఓపెన్ చేసుకోవచ్చు, లేదంటే షార్ట్ కట్ యూస్ చేస్తున్న కంట్రోల్ ఓ. చూడండి, ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది, ఇమేజ్ని ఓపెన్ చేస్తున్నా. చూసారు కదా, ఇమేజ్ ఓపెన్ అయింది. చూడండి, ఈ క్లాస్ 20 మినిట్సే కాబట్టి స్పీడ్గా చెప్పుకొని వెళ్తా. చూడండి, ఇక్కడ మనకి మెన్యూ బార్ ఉంది కదా, ఈ ఫైల్ ఏంటి, మనం ఏమైనా ఫైల్ ఓపెన్ చేయాలన్నా, ఫైల్ సేవ్ చేసుకోవాలన్నా ఈ ఆప్షన్స్ అన్నీ ఫైల్లో ఉంటాయి. చూడండి, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎడిట్. ఈ ఎడిట్లో వచ్చేటప్పటికి కాపీ, పేస్ట్, ఇవన్నీ మనం షార్ట్ కట్లు యూస్ చేస్తామండి. మనం ఫోటో కాపీ చేయాలి అంటే కంట్రోల్ సి, పేస్ట్ చేయాలి అంటే కంట్రోల్ వి. చూడండి, అలాగే ఇక్కడ మనకి స్టెప్ ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, అండు, ఈ ఆప్షన్స్ మనకి చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి, ఎలాగో ఇదే క్లాస్లో చెప్తాను, నీ తర్వాత కొన్ని ఆప్షన్స్ చెప్తా కదా, అప్పుడు ఈ ఆప్షన్స్ యూస్ చేస్తా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇమేజ్. చూడండి, ఈ ఇమేజ్లో వచ్చేటప్పటికి మనకు ఒకవేళ ఫోటో బ్రైట్నెస్ తగ్గింది అనుకోండి, బ్రైట్నెస్ పెంచుకోవచ్చు, బ్రైట్నెస్ పెరిగితే తగ్గించుకోవచ్చు. ఇలాగా మనం ఫోటో ఎడిటింగ్ చేసుకోవడానికి చాలా ఆప్షన్స్ ఉంటాయండి. ఇందులో కొన్ని మెయిన్ ఆప్షన్స్ చెప్తాను. చూడండి, ఇక్కడ మనకి బ్రైట్నెస్ కాంట్రాస్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసామంటే సపరేట్ బాక్స్ వచ్చింది. నాకు ఈ ఫోటోకి కొంచెం బ్రైట్నెస్ పెరిగింది అనుకోండి, ఇక్కడ మీరు మైనస్ చేసుకుంటారు. చూడండి, -15 ఇచ్చా. అలాగే మన కాంట్రాస్ట్ కూడా పెంచుకోవాలన్నా తగ్గించుకోవాలన్నా తగ్గించుకోవచ్చు. ఓకే అన్నా అంటే ఇప్పుడు మనకి బ్రైట్నెస్ తగ్గి సెట్ అయిపోద్ది. చూడండి, ఇక్కడ ఇంకా టూల్స్ ఉన్నాయి, టూల్స్ అన్నిటి గురించి కూడా చెప్తా. నెక్స్ట్ మళ్ళీ ఇమేజ్లోకి వెళ్తున్నా. ఇమేజ్లో అడ్జస్ట్మెంట్లో అలాగే కర్వ్స్. చూడండి, లెవెల్స్ ద్వారా కూడా చేయొచ్చు, అలాగే ఇక్కడ కర్వ్స్ కూడా ఉన్నాయి. కర్వ్స్ యూస్ చేసి కూడా బ్రైట్నెస్ అనేది సెట్ చేసుకోవచ్చు. చూడండి, నాకు ఇలా సరిపోద్ది, ఓకే అంటున్నా. నెక్స్ట్ వచ్చేటప్పటికి నాకు ఈ షర్ట్ కలర్ మారాలనుకోండి, మనం కలర్ కూడా ఈజీగా చేంజ్ చేసేయచ్చు. చూడండి, చాలామంది మనం ఏమైనా ఫోటో సెలెక్ట్ చేయాలి అంటే పెన్ టూల్ కన్ఫామ్గా యూస్ చేస్తారు. అంటే పెన్ టూల్ యూస్ చేయకుండా మనకి చాలా టూల్స్ ఉంటాయండి. టూల్స్ అన్ని యూస్ చేసి మనం ఫోటో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ క్విక్ సెలెక్షన్ టూల్ ఉంది కదా, ఈ టూల్ తీసుకొని నేను డ్రెస్ వరకు సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూడండి, ఆల్ట్ పట్టుకుంటే మైనస్, మనకి అడిషనల్గా వచ్చింది, ఆల్ట్ పట్టుకొని మైనస్ చేసుకుంటాం. చూడండి, హ్యాండ్ అవసరం లేదు, హ్యాండ్ వరకు మైనస్ చేస్తున్నా. చూడండి, ఇక్కడ కూడా కొంచెం షర్ట్ ఉంది, ఇది కూడా సెలెక్ట్ చేసేయండి. మిగతాది వద్దనుకున్నదే ఆల్ట్ పట్టుకొని మైనస్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు మన డ్రెస్ కలర్ చేంజ్ చేయాలి అంటే ఇమేజ్లో అడ్జస్ట్మెంట్స్లో ఇక్కడ మనకి హ్యూ సాచురేషన్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనం సింపుల్గా కలర్లు చేంజ్ చేసామంటే మన డ్రెస్ కలర్ చేంజ్ అయిపోద్ది. చూడండి, ఈ కలర్లోకి మార్చుకుంటున్నా. ఓకే అండా మన డ్రెస్ కలర్ ఈ కలర్లో సెట్ అయిపోయింది. చూడండి, అలాగే మన ఫోటోల్ని బ్లాక్ అండ్ వైట్ చేయాలనుకోండి, సింపుల్గా ఇమేజ్లో అడ్జస్ట్మెంట్లో
ఇక్కడ డీసాచురేట్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని షార్ట్ కట్ షిఫ్ట్ కంట్రోల్ యూ. అండం మన ఫోటో బ్లాక్ అండ్ వైట్ కింద చేంజ్ అయిపోద్ది. చూడండి, ఇందాక నేను ఎడిట్లో ఇక్కడ స్టెప్ ఫార్వర్డ్ స్టెప్ బ్యాక్వర్డ్ అనే ఆప్షన్స్ ఉంటాయని చెప్పే కదా. ఈ ఆప్షన్స్ ఎలా యూజ్ అవుతాయంటే, చూడండి నేనైతే షార్ట్ కట్లే యూజ్ చేస్తాను, మీరు కూడా షార్ట్ కట్లే ప్రాక్టీస్ చేయండి. చూడండి, ఆల్ట్ కంట్రోల్ జెడ్ అన్నాం అంటే బ్యాక్కి వెళ్తాం. చూసారు కదా, ఇలా ఆల్ట్ కంట్రోల్ జెడ్ అన్నాం అంటే మళ్ళీ ఇంకో స్టెప్ బ్యాక్కి వెళ్తాం. మళ్ళీ ఆల్ట్ కంట్రోల్ జెడ్. చూసారు కదా, ఇలాగ స్టెప్ బై స్టెప్ మనం ఫస్ట్ ఎలా ఉన్నామో అలా వచ్చేస్తాం. చూడండి, నా పీసీలో నేను 40 టైమ్స్ బ్యాక్ వచ్చేలా సెట్ చేసుకున్నాను. 40 టైమ్స్ వరకు బ్యాక్ రాగలను. అదే ఫ్రంట్కి వెళ్ళాలి అంటే షిఫ్ట్ కంట్రోల్ జెడ్ అన్నాం అంటే ఫార్వర్డ్. చూడండి, మళ్ళీ నేను నార్మల్గా ఇక్కడ దాకా ఎడిటింగ్ చేశాను, ఇక్కడ దాకా వచ్చాను. చూసారు కదా, ఫైల్ ఎడిట్ ఇమేజ్ లేయర్ వచ్చేటప్పటికి ఇక్కడ లేయర్స్ ఉంటాయండి. లేయర్స్కి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ లేయర్స్లో ఉంటాయి. టైప్ వచ్చేటప్పటికి ఇక్కడ టెస్ట్ టూల్ ఉంటుందండి. టెస్ట్ టూల్కి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. చూడండి, ఈ టైప్ పక్కన సెలెక్ట్ ఉంటుంది. ఈ సెలెక్ట్లో మనకి సెలక్షన్కి సంబంధించిన ఆప్షన్స్ ఉంటాయి. సపోజ్ నీ ఫోటో సెలెక్ట్ చేయాలనుకోండి, కంట్రోల్ ఏ అన్నాం అంటే మనకి సెలక్షన్కి వచ్చింది. కంట్రోల్ డి అన్నాం అంటే డీ సెలెక్ట్. మీరు కూడా షార్ట్ కట్లు అలవాటు చేసుకోండి. లేదంటే పద్దాక ఈ మెన్యూల్లోకి వచ్చి డీ సెలెక్ట్ అవ్వాలంటే ఇక్కడ క్లిక్ చేయాలి. అలాగే మొత్తం సెలెక్ట్ అవ్వాలి అంటే ఆల్ ప్రెస్ చేయాలి. ఇలా కాకుండా షార్ట్ కట్లు అలవాటు చేయండి. చూడండి, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫిల్టర్. చూడండి, ఈ ఫిల్టర్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. చూడండి, ఈ ఫిల్టర్లో ఇక్కడ మన ఫోటో ఎఫెక్ట్స్ కూడా ఉంటాయండి. స్టైలైజ్లో ఇక్కడ టైల్స్ అని ఉన్నాయి కదా, ఈ టైల్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ 10 ఉంది. మీకు ఎక్కువ కావాలంటే ఇక్కడ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. 15 పెట్టారు అనుకోండి, మనకి టైల్స్ అనేవి 15 అప్లై అవుతాయి. 5 అన్నారంటే పెద్ద 5 అప్లై అవుతాయి. చూడండి, ఇక్కడ డిఫాల్ట్గా 10 ఉన్నాయి కదా, ఈ 10 దగ్గర ఓకే అంటున్నా. చూసారు కదా, ఒక ఎఫెక్ట్ కింద. మళ్ళీ బ్యాక్కి వెళ్తున్నా, ఆల్ట్ కంట్రోల్ జెడ్. చూడండి, అలాగే మనం బ్యాక్గ్రౌండ్ వరకు బ్లర్ అవ్వాలి, నాకు ఈ ఫోటో హైలైట్ అవ్వాలనుకోండి, బ్లర్కి సంబంధించిన ఆప్షన్స్ కూడా ఫిల్టర్లోనే ఉంటాయి. ఫిల్టర్లో బ్లర్, ఈ బ్లర్లో మళ్ళీ ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. చూడండి, ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ వరకు సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, క్విక్ సెలెక్షన్ టూల్ తీసుకొని బ్యాక్గ్రౌండ్ వరకు సెలెక్ట్ చేసుకుంటున్నా. చూడండి, ఆల్ట్ బటన్ హోల్డ్ చేసి డ్రా చేసామంటే మైనస్ అవుద్ది. మన ఫేస్కి బ్లర్ అవ్వకూడదు, ఫేస్ వరకు నార్మల్గా ఉంచుతున్నా. చూడండి, బ్యాక్గ్రౌండ్ వరకు సెలెక్ట్ చేసుకున్నా కదా. ఇప్పుడు ఫిల్టర్లో బ్లర్లో గ్యాజియన్ బ్లర్. చూడండి, ఇంకా చాలా బ్లర్స్ ఉంటాయి. ఇందులో నేను గ్యాజియన్ బ్లర్ యూస్ చేస్తున్నా. చూడండి, మనకి బ్లర్ ఎంత అప్లై అవ్వాలి అన్నది కూడా మనం సెట్ చేసుకోవచ్చు. మనకు లైట్గా అప్లై అవ్వాలా, ఎక్కువ అప్లై అవ్వాలా. 26 అలా ఇస్తే మనకి లైట్గా బ్యాక్గ్రౌండ్ అనేది కనబడుద్ది. ఇక్కడ ఓకే అన్నాం అంటే సెట్ అయిపోద్ది. చూడండి, కంట్రోల్ డి అంటే మనకి డీసెలెక్ట్. ఇందా నేను ఆల్రెడీ చెప్పా కదా, మనం సెలక్షన్లోకి వెళ్ళి డీసెలెక్ట్ అనకుండా షార్ట్ కట్ యూస్ చేస్తున్నా, కంట్రోల్ డి. చూడండి, అలాగే మనకి ఫిల్టర్లో ఇక్కడ లిక్విఫై అనే ఆప్షన్ ఉంటుంది. ఇది క్లిక్ చేశారంటే చూడండి, ఇక్కడ మనకి సైడ్ చాలా టూల్స్ ఉంటాయి. ఈ టూల్స్ అన్నిటిలో ఫస్ట్ ఇక్కడ ఫేస్ టూల్ ఉంది, దీని గురించి చెప్తా. చూడండి, ఈ ఫేస్ టూల్ మీద క్లిక్ చేయండి. ఇలా ఫేస్ టూల్ మీద క్లిక్ చేయగానే మన ఫేసు, ఐస్, నోసు, మౌత్ సపరేట్గా అడ్జస్ట్ చేసుకోవడానికి. చూడండి, సపోజ్ నాకు కొంచెం హెడ్ తగ్గాలనుకోండి, పైన నేను ఇలా తగ్గించుకుంటా. చూడండి, అలాగే నా ఫేస్ కొంచెం సన్నగా ఉంది, లావ్ అవ్వాలి అంటే ఇలా లావ్ చేసుకోవచ్చు. మళ్ళీ సన్నగా అవ్వాలి అన్నా సన్నంగా చేసుకోవచ్చు. అలాగే నాకు నోస్ కొంచెం పైకి వెళ్ళాలి అంటే పైకి, మళ్ళీ కిందకి కావాలి అన్నా కిందకి. అలాగే మౌత్ వచ్చేటప్పటికి కొంచెం క్లోజ్ చేసినట్టు కావాలి అంటే ఇలా క్లోజ్ చేసుకుంటా, లేదు నోరు తెరిచినట్టు కావాలి అంటే ఇలాగ వెడల్పుగా. చూడండి, అలాగే కిందకు కూడా ఉంటాయి. చూడండి, లిప్ అనేది సైజ్ పెరుగుతుంది. చూడండి, అలాగే చిన్. చూసారు కదా, ఇది వచ్చేటప్పటికి ఓన్లీ ఫేస్ కండి, ఇది ఫేస్ టూల్. చూడండి, ఇంకా మనకి పైన టూల్స్ ఉంటాయి. ఈ టూల్స్ గురించి చూద్దాం. చూడండి, ఇక్కడ నాకు పక్క టూల్ అని ఉంది కదా, ఇది ఏంటంటే మనకి సైజ్ తగ్గించుద్ది. సపోజ్ నాకు కళ్ళు సైజ్ పెరిగినాయి, తగ్గాలి అంటే సైజ్ తగ్గించుకుంటా. చూసారు కదా, ఐస్ వరకు సైజ్ తగ్గింది. అలాగే నోస్ కూడా సైజ్ తగ్గాలి అంటే ఇలా సైజ్ తగ్గించుకుంటా. చూడండి, ఇది మళ్ళీ నాకు నార్మల్ అయిపోవాలి అంటే ఇక్కడ రీకన్స్ట్రక్ట్ టూల్ ఉంటుందండి. టూల్ మీద క్లిక్ చేసి మళ్ళీ మనం అరెస్ట్ చేసినట్టుగా ఫోటో మీద రబ్ చేస్తే నార్మల్ అయిపోద్ది. చూడండి, అలాగే కింద బ్లోట్ టూల్ ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి స్ప్రెడ్ అయినట్టుగా. చూడండి, ఏమైనా సైజ్ పెంచాలి అంటే ఇలాగా.
చూడండి అవతారైజ్, చూడండి ఆల్ట్ కంట్రోల్ జెడ్ అని నార్మల్గా బ్యాక్ వస్తా. చూడండి అలాగే పైన ట్విస్ట్ టూల్ ఉంటుంది. ట్విస్ట్ టూల్ ఏంటంటే మనకి రొటేట్ అవుద్ది. చూడండి ఇలా రొటేట్ చేసుకోవడానికి. చూడండి ఇక్కడ ఉన్న ఆప్షన్స్ యూస్ చేసి మన కార్టూన్ ఫేస్ వచ్చేలాగా కూడా సెట్ చేసుకోవచ్చు. చూడండి దాని గురించి కూడా చెప్తాను. నాకు హెడ్ వరకు జూమ్ అవ్వాలి. నెక్స్ట్ మిగతా పార్ట్ అంతా సైజ్ తగ్గాలి. చూడండి అలాగే పైన మనకి ఫార్వర్డ్ వ్రాప్ టూల్ ఉంటుంది. ఈ టూల్ కూడా బాగా యూజ్ అవుద్ది. చూడండి ఈ చిన్ సైజ్కు సాగినట్టుగా, అలాగే ఈ సైజ్ కొంచెం స్ప్రెడ్ అయినట్టుగా. అలాగే నాకు నోస్ సైజ్ పెరగాలనుకోండి, నేను నోస్ వరకు సైజ్ పెంచుకుంటా. కానీ ఇక్కడ నాకు తగ్గాలి, తగ్గిచ్చేస్తా. చూసారు కదా, ఇలాగ మనం వెరైటీ కూడా ఇక్కడ ఉన్న టూల్స్ యూస్ చేసి క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి ఈ లిక్ ఫైల్లోంచి బ్యాక్ వచ్చేస్తున్నా, క్యాన్సిల్ మీద క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ దాకా చూసారు కదా, నేను లైన్గా చెప్తా అన్నా కదా. మెన్యూ బార్ గురించి చూసాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆప్షన్ బార్. ఈ ఆప్షన్ బార్ దేనికి అంటే, సపోజ్ మీరు ఇక్కడ మూవ్ టూల్ మీద ఉన్నారు, మూవ్ టూల్కి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ హైలైట్ అవుతాయి. అదే మీరు టెస్ట్ టూల్ మీదకి వెళ్ళారనుకోండి, ఈ టెస్ట్ టూల్ క్లిక్ చేయడం టెస్ట్ టూల్కి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ హైలైట్ అవుతాయి. చూడండి ఇక్కడ మనకి చాలా ఫాంట్స్ ఉంటాయి. ఫాంట్స్ అన్నీ ఎందుకు కనబడుతున్నాయి? నేను టెస్ట్ టూల్ మీద ఉన్నాను కాబట్టి కనబడుతున్నాయి. అదే నేను పెన్ టూల్ తీసుకున్నాను అనుకోండి, పెన్ టూల్కి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ హైలైట్ అవుతాయి. చూడండి ఇంకా టూల్స్ గురించి వద్దాం. చూడండి ఫస్ట్ టూల్ వచ్చేటప్పటికి మూవ్ టూల్. ఈ మూవ్ టూల్ మనకి ఎలా యూజ్ అవుతుందంటే, ఏమైనా ఫోటోను మూవ్ చేయడానికి, లేకపోతే ఫోటో సైజ్ తగ్గడానికి, పెంచడానికి, ఫోటో రొటేట్ చేయడానికి, ఇవన్నిటికీ మనం మూవ్ టూలే యూజ్ చేస్తాం. చూడండి ఇక్కడ లాక్ ఉంది కదా, డబుల్ క్లిక్ చేస్తే మనకు అన్లాక్ అవ్వడానికి ఆప్షన్ వచ్చింది. ఓకే అనండి, మనకి లాక్ పోయింది. ఇప్పుడు మనం ఫోటో మూవ్ చేయాలి అంటే సింపుల్గా డ్రాగ్ చేసామంటే ఫోటో మూవ్ అయిపోద్ది. మీరు ఈ టూల్ మీద కాకుండా వేరే టూల్ మీద ఉండి ఇప్పుడు ఫోటో మూవ్ చేద్దాం అన్నా మూవ్ అవ్వదు. ఎందుకంటే మనం ఈ మూవ్ టూల్ మీద లేవు కాబట్టి మనకు ఫోటో మూవ్ అవ్వట్లా. ఈ మూవ్ టూల్ మీదకి వెళ్ళాలి అంటే ఇక్కడికి వచ్చి క్లిక్ చేసినా సరిపోద్ది, లేదంటే షార్ట్ కట్ వచ్చి వి అనగానే మూవ్ టూల్ మీదకి వస్తాం. చూడండి ఫోటో సైజ్ తగ్గియడం ఇవన్నీ చేయొచ్చు అన్నా కదా, మనం కంట్రోల్ టీ అంటే ట్రాన్స్ఫార్మ్ వచ్చుద్దండి. ఇక్కడ మనం ఫోటో సైజులు అయ్యి తగ్గిస్తాం. చూడండి ఇలా ట్రాన్స్ఫార్మ్ కూడా యూజ్ చేయకుండా మనం మూవ్ టూల్ తీసుకుంటే పైన ఆప్షన్స్ ఉంటాయండి. ఇక్కడ షో ట్రాన్స్ఫార్మ్ కంట్రోల్స్ అని ఉన్నాయి కదా, ఇక్కడ మార్క్ పెట్టుకున్నారంటే ఫోటో సైజ్ తగ్గించడానికి, రొటేట్ చేసుకోవడానికి, సైజ్ తగ్గియాలి అంటే ఏదో ఒక కార్నర్ లో 2 సైడ్ యారోస్ వస్తే ఆల్ట్ షిఫ్ట్ బటన్ హోల్డ్ చేసి పట్టుకున్నారంటే అన్ని సైడ్స్ ఈక్వల్ గా సైజ్ తగ్గుద్ది. చూడండి కిందకి డ్రా చేయాలి, పైకి డ్రా చేసామంటే సైజ్ అనేది పెరుగుద్ది. అలాగే రొటేషన్ వచ్చేటప్పటికి కార్నర్ లోకి వెళ్ళంగానే మనకి యారోస్ రొటేషన్ కింద కనబడతాయి. చూడండి ఇక్కడ మనం రొటేట్ చేసుకోవచ్చు. ఎంటర్ అన్నారంటే డీసెలెక్ట్, నార్మల్గా అక్కడ సెట్ అయిపోద్ది. చూడండి ఈ కంట్రోల్స్ నాకు ఇంక కనబడకూడదు, పోవాలి అంటే షో ట్రాన్స్ఫార్మ్ కంట్రోల్స్ దగ్గర మార్క్ తీసారంటే పోతాయి. చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ ఉన్నాయన్ని సెలక్షన్ టూల్స్ అండి. సపోజ్ నేను రెక్టాంగులర్ టూల్ తీసుకొని ఇలా డ్రా చేశాను అనుకోండి, ఈ పార్ట్ వర్క్ సెలెక్ట్ అయింది. మూవ్ టూల్ తీసుకొని మూవ్ చేస్తే ఆ ఫేస్ వర్క్ అక్కడతో సపరేట్ అయిపోద్ది. చూడండి కంట్రోల్ ఆల్ట్ జెడ్ అని బ్యాక్ వెళ్తున్నాను. చూడండి నెక్స్ట్ అలాగే ఇక్కడ లాజో టూల్, పాలిగాన్ లాజో టూల్, మ్యాగ్నెటిక్ లాజో టూల్, ఇవి కూడా మనకి సెలక్షన్ టూల్సే. చూడండి లాజో టూల్ తీసుకొని సపోజ్ నాకు ఈ ఫేస్ వర్క్ సపరేట్ అవ్వాలనుకోండి, ఫేస్ వర్క్ మనం జాగ్రత్తగా డ్రా చేసుకోవాలి. చూడండి నేను స్పీడ్గా చెప్తున్నా, అందుకని స్పీడ్గా డ్రా చేసేస్తున్నా. చూడండి ఇలా డ్రా చేసి స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ కలపాలి. కలిపితే సెలక్షన్కి వచ్చుద్ది. మనం మూవ్ టూల్ తీసుకొని సైడ్కి మూవ్ చేసేయచ్చు. చూడండి కంట్రోల్ డి అన్నామంటే డీసెలెక్ట్. చూడండి అలాగే మనకి కింద పాలిగాన్ లాజో టూల్, ఇది వచ్చేటప్పటికి బిట్స్ కింద ఇలాగ 1 టైం క్లిక్ చేసి ఇలాగా క్లిక్ చేసుకుంటూ చూడండి మనకి స్మూత్గా రాదు, మనకి ఒక లైన్స్ కిందే వచ్చుద్ది. మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ క్లోజ్ చేసామంటే సెలక్షన్ వచ్చుద్ది. మూవ్ టూల్ తీసుకొని మూవ్ చేసేస్తాం. చూడండి అలాగే దాని కింద మ్యాగ్నెటిక్ టూల్, ఈ టూల్ కూడా బాగా యూజ్ చేస్తామండి. ఇది మనకి పాయింట్స్ని బట్టి మ్యాగ్నెట్ అవుద్ది, ఆటోమేటిక్గా మ్యాగ్నెట్ అవుతూ ఉంటుంది. మనం ఇలా మూవ్ చేసుకుంటూ వెళ్ళడమే. చూడండి అలాగా ఒక్కొక్కసారి మిస్ అవుద్ది. మిస్ అయిన చోట బ్యాక్ స్పేస్ క్లిక్ చేశారంటే బ్యాక్కి వెళ్తారు. చూడండి మళ్ళీ మూవ్ చేశారంటే నార్మల్గా రన్ అవుద్ది. చూడండి దీనికి కూడా స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ క్లోజ్ చేస్తున్నాను. మూవ్ టూల్ పెట్టి మూవ్ చేసేయచ్చు.
చూడండి Ctrl+Z Ctrl+D. చూడండి ఈ టూల్స్ కొంచెం చూసారు కదా. చూడండి దీని కింద కూడా మళ్ళీ సెలక్షన్ టూల్స్ ఉంటాయండి. ఇందులో మనకి మెయిన్గా క్విక్ సెలక్షన్ టూల్ యూజ్ అవుద్ది. చూడండి క్విక్ సెలక్షన్ టూల్ తీసుకొని ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేస్తున్నా. చాలా మంది ఫోటో బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలి అంటే పెన్ టూల్ తీసుకొని చాలా టైం స్పెండ్ చేసి ఫోటో బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేస్తారు. ఇలా కాకుండా మనం సింపుల్గా సెలక్షన్ టూల్తో కూడా బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. అడిషనల్గా వచ్చింది మైనస్ అవ్వాలి అంటే ఆల్ట్ బటన్ హోల్డ్ చేసి డ్రా చేసుకోవడమే. చూడండి షిఫ్ట్ బటన్ హోల్డ్ చేసి డ్రా చేస్తే యాడ్ అవుద్ది, ఆల్ట్ బటన్ హోల్డ్ చేసి డ్రా చేస్తే మైనస్ అవుద్ది. చూడండి కానీ పెన్ టూల్తో మనం టైం స్పెండ్ చేసి మనం ఫోటో సపరేట్ చేసింది నీట్గా వచ్చుద్దండి. ఇందులో కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. ఆ డిస్టర్బెన్స్ కూడా మనకి పెద్దగా కనబడదు. చూడండి ఫోటో వర్క్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ ఇంకో బ్యాక్గ్రౌండ్ మీద సెట్ చేస్తున్నా. మన ఫోటో ఓపెన్ చేయాలి అంటే షార్ట్ కట్ Ctrl+O. చూడండి ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది కదా, దీనికి సెట్ చేద్దాం. సింపుల్గా ఈ ఫోటోని మూవ్ టూల్ తీసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. మూవ్ టూల్ తీసుకోకపోతే మనకు మూవ్ అవ్వదు కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇందాక నేను ఇక్కడ షో ట్రాన్స్ఫార్మ్ పెట్టా కదా, ఇక్కడ పెట్టైనా చేయొచ్చు, లేదంటే షార్ట్ కట్ యూస్ చేయండి Ctrl+T. ఆల్ట్ షిఫ్ట్ బటన్ హోల్డ్ చేసి డ్రా చేసామంటే అన్ని సైడ్స్ ఈక్వల్గా సైజ్ పెరుగుద్ది తగ్గుద్ది. చూసారు కదా, ఇలాగ మన ఫోటో బ్యాక్గ్రౌండ్ కూడా మనకి నచ్చిన బ్యాక్గ్రౌండ్ వచ్చేలాగా సెట్ చేసుకోవచ్చు. చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి క్రాప్ టూల్. ఈ క్రాప్ టూల్ యూస్ చేసి మనకు ఫోటో ఎంతవరకు కావాలి అన్నది క్రాప్ చేసేయచ్చు. చూడండి క్రాప్ టూల్ తీసుకోగానే క్రాప్కి వచ్చింది. చూడండి సపోజ్ నాకు ఇలా కావాలనుకోండి, ఈ ప్లేస్ వరకు సెట్ చేసుకుంటా. అలాగే పైన కూడా ఎంత కావాలి చూడండి, అలాగే లెఫ్ట్ కూడా ఎంత కావాలి, అలాగే కింద నుంచి ఎంత కావాలి, ఇవన్నీ మనం సెట్ చేసుకోవచ్చు. ఎంటర్ ప్రెస్ చేశారంటే ఆ సైజులో మన ఫోటో అన్నది సెట్ అయిపోద్ది. చూడండి ఇంకా చాలా టూల్స్ ఉన్నాయి. నేను ఈ ఫోటోషాప్ మీద డీటెయిల్గా బిగినర్స్ కోసం ఫుల్ కోర్స్ చెప్పాను. ఆ వీడియో లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ క్లిక్ చేసి ఫోటోషాప్ పూర్తిగా నేర్చుకోండి. చూడండి ఇంకా ఈ సాఫ్ట్వేర్ పరంగా వస్తే ఈ సాఫ్ట్వేర్ చాలా కన్వీనియంట్గా ఉంటుందండి. నాకు టూల్స్ అన్నీ ఒక లైన్లోనే ఉన్నాయి, నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, నాకు 2 లైన్స్లో కావాలి అంటే ఇక్కడ క్లిక్ చేశారంటే మనకి టూల్స్ అన్నీ 2 లైన్స్లో వస్తాయి. అలాగే మనం ఈ టూల్స్ పొజిషన్ మార్చేవాలి అన్నా చూడండి ఇలా డ్రాగ్ చేసి మనం సైడ్ వెళ్తే ఇలా బ్లూ కలర్లో కనబడుతుంది కదా, ఇక్కడ మనం వదిలిపెట్టామంటే మన టూల్స్ రైట్ సైడ్ సెట్ అయిపోతాయి. చూడండి అలాగే నాకు ఈ ప్యాలెట్స్ ఇవన్నీ ఎక్కువ స్పేస్ ఆక్రమించినాయి, ఈ సైడ్కి వెళ్ళిపోవాలి అంటే పైన యారో సింబల్స్ కనబడుతున్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేసామంటే ఇవి మనకి సైడ్కి వెళ్ళిపోతాయి. మళ్ళీ నార్మల్గా వచ్చేవాలి అంటే ఇక్కడ క్లిక్ చేశారంటే నార్మల్గా వచ్చేస్తాయి. చూడండి ఇదంతా నాకు గజిబిజీ అయిపోయింది, ఇది మొత్తం నాకు రీసెట్ అయిపోవాలి, ఫోటోషాప్ ఓపెన్ చేసినప్పుడు ఎలా ఉందో అలా వచ్చేవాలి అంటే విండోలోకి వెళ్ళి వర్క్ స్పేస్లో ఇక్కడ రీసెట్ ఎసెన్షియల్స్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేశారంటే మొత్తం మనకి రీసెట్ అయిపోయి నార్మల్గా ఇందాక మనకి ఫస్ట్ టూల్స్ ఎటు ఉన్నాయి అటు వచ్చేసినాయి అలాగా రీసెట్ అయిపోతాయి. చూడండి ఇక్కడ మీకు ఏమైనా మనకి లేయర్స్ చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఈ లేయర్స్ కనబడలేదు అనుకోండి మీరు టెన్షన్ పడాల్సిన పని ఏం లేదు. సింపుల్గా విండోలోకి వెళ్ళామంటే ఇక్కడ ఉన్న ప్రతి ఆప్షన్స్ మనకి ఈ విండోలో ఉంటాయండి. చూడండి ఇక్కడ లేయర్స్ దగ్గర మార్క్ పెట్టుంది కదా, ఒకవేళ లేయర్స్ లేవు అనుకోండి ఈ మార్క్ రిమూవ్ అయిపోయి ఉంటుంది. చూసారు కదా, రిమూవ్ చేస్తే లేయర్స్ లేవు. మళ్ళీ నార్మల్గా వచ్చేవాలి అంటే విండోలోకి వెళ్ళి లేయర్స్ దగ్గర మార్క్ పెట్టారంటే ఆటోమేటిక్గా లేయర్స్ అనేవి రీప్లేస్ అవుతాయి. చూడండి అలాగే మనం ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటోకి ఒపాసిటీ తగ్గించాలనుకోండి ఈ ఫోటో లేయర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఒపాసిటీ ఉంటుంది, తగ్గించారంటే మన ఫోటో ఒపాసిటీ అనేది తగ్గిపోద్ది. ఇంకా ఫైనల్గా ఇమేజ్ని సేవ్ చేయాలి అంటే షార్ట్ కట్ Ctrl+S కాకుండా మీరు మెన్యూలోంచి చేయాలి అంటే ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది, సేవ్ మీద క్లిక్ చేయండి. ఇది ప్లేస్ అడుగుద్ది, ఎక్కడ సేవ్ చేయమంటారు అని అడుగుతుంది. నేనైతే డెస్క్టాప్ మీద ఇస్తున్నా. ఈ డెస్క్టాప్ మీద చూడండి ఇక్కడ మనకి ఫార్మాట్ వచ్చేటప్పటికి PSD ఫార్మాట్ ఉంది. మీరు ఈ ఫైల్ మళ్ళీ ఎడిటింగ్ చేయాలి అంటే ఈ ఫార్మాట్లో సేవ్ చేసుకుంటే ఇది ఫోటోషాప్ ఫైల్ కింద సేవ్ అవుద్ది. మళ్ళీ ఓపెన్ చేసి మనం మళ్ళీ వర్క్ కంటిన్యూ చేయొచ్చు. అలా కాదు నాకు ఫైనల్ వర్క్ అయిపోయింది, నేను ఇది ఒక వాల్ పేపర్ కింద సెట్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఫార్మాట్ వచ్చేటప్పటికి JPEG ఫార్మాట్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు ఒక నేమ్ ఇవ్వండి. సపోజ్ నేను బ్యాక్గ్రౌండ్ అని ఇస్తున్నా,
ఇచ్చి సేవ్ అన్నారంటే ఇది ఒక జేపీజీ ఫైల్ కింద సేవ్ అవుద్ది. చూడండి డెస్క్టాప్ మీద ఉంటుంది, ప్రివ్యూ ఇలా కనబడుతుంది. ఒకవేళ ఇది మీరు బ్యాక్గ్రౌండ్ కింద సెట్ చేసుకోవాలనుకోండి, ఏం లేదు, రైట్ క్లిక్ చేసి సెట్ యాజ్ డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ అన్నారంటే మనకి బ్యాక్గ్రౌండ్ కింద సెట్ అయిపోద్ది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ చెక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను, డిస్క్రిప్షన్ చెక్ చేయండి. అలాగే ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ ట్యుటోరియల్లో కలుద్దాం.